రాష్ట్రపతి ఏం చేశారు చూశారుగా. చంద్రబాబు ప్రభుత్వాన్ని క్రాష్ చేశారు. 2024లో ఏం చేయబోతున్నారో తెలుసు కదా. చంద్రబాబు పార్టీని, చంద్రబాబు ఎలియన్స్ పార్టీల్ని క్రాష్ చేయబోతున్నారు ప్రజా న్యాయస్థానంలో అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మీకు ఇక రాజకీయంగా నూకలు చెల్లాయి, మీ వేషాలు ప్రజలకు అర్థమయ్యాయి, మీ అవినీతి భోగవతాలు ప్రజలకు అర్థమయ్యాయి అని ఒకసారి గుర్తుపెట్టుకోండి. మరి నాకు తెలియక అడుగుతాను, ఈ పవన్ కళ్యాణ్ గారు చాలా నీతిమంతుడని చెబుతాడు కదా, ఏం బాబు మరి కోర్టు ఏమీ చెప్పలేదే, కేసు ఏమీ ఎత్తేయమనలేదే, క్రాష్ చేయలేదే, దాని గురించి నువ్వేం మాట్లాడమే, నీ ప్యాకేజ్ నువ్వు తీసుకుంటే చాలు కదా. ఆ అవినీతి సొమ్ములో ప్యాకేజ్ తీసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా అవినీతి పరుడే. ఏ అవినీతి సొమ్ముతో పవన్ కళ్యాణ్కి డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు, ఆ విధంగానే పవన్ కళ్యాణ్ కూడా అవినీతి పరుడి అయిపోయాడు ఈ దెబ్బతో అనే విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఏది జరిగినా చట్టం ముందు, చట్టం ఈజ్ ఎ మోర్ పవర్ఫుల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సృష్టించినటువంటి రాజకీయం, సృష్టించినటువంటి రాజ్యాంగం రేపు 29వ తారీఖున మీరు చూస్తున్నారు, 19వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కనీ విని ఎరుగని రీతిలో అద్భుతంగా 206 అడుగుల విగ్రహం, బేస్మెంట్ విగ్రహం 125, మిగతాది బేస్మెంట్, మొత్తం టోటల్గా 206 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం విజయవాడ నడిబొడ్డులో. చరితాత్మకమైన ఘట్టమదని మనవి చేస్తున్నా. భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే భావించాడు, సామాన్యుడైన ధనికుడైనా ఎవరైనా చట్టం ముందు సమానమే. సామాన్యుడైనటువంటి వ్యక్తి అయినా, సాంబశివరావు అయినా, చంద్రబాబు అయినా చట్టానికి ఒక్కటే అనేటువంటి మాట రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం చేస్తున్నాం. ముఖ్యమంత్రులైతేను, బాగా ధనం ఉంటేను వాళ్ళేమి చట్టానికి అతీతులు కారనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో అనేక మంది అనేక సందర్భాల్లో అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. మీకు నేను గుర్తు చేస్తున్నా, జయలలిత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉంది జయలలిత. షీఈ్ ఆల్సో పవర్ఫుల్ లేడీ, ప్రజలు ఎన్నుకున్నటువంటి లేడీ, మాస్ లేడీ. చంద్రబాబు లాగా మ్యానిపులేషన్తో వచ్చినటువంటి నాయకురాలు కాదు స్వర్గీయ జయలలిత. ఆమెను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ చట్టం సంఖ్యలు వేసి తీసుకువెళ్ళిందని మనం చేస్తున్నాం. సుబు సోరెన్ ముఖ్యమంత్రి, ఆయన కూడా అరెస్ట్ చేశారు. చట్టానికి ఎవరైనా ఒకటే, చంద్రబాబు అయినా ఒకటే, చిన్న బాబు అయినా ఒకటే, పెద్ద బాబు అయినా ఒకటే. చట్టం నుంచి తప్పించుకోలేవు. చంద్రబాబు గుర్తుపెట్టుకో, నీకు కోటాను కోట్ల రూపాయలు దోచిన సొమ్మున్నా నువ్వు మాత్రం చట్టం నుంచి తప్పించుకోలేవు. శిక్ష పడటం తప్పదు నీకనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. నిన్ను క్యాష్, నేను ఇంకోటి కూడా చెప్తున్నా, కుప్పంలోనే రేపు క్యాష్ అయినా, కుప్పంలోనే గెలిచే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు అని మనవి చేస్తున్నా. నేరాలు చేసిన 1000 గొడ్డును తిన్న రాబొందు ఒక గాలివనకు తెచ్చిద్దంట. ఒక సామెత ఉంది మాకు, 1000 గొడ్డును తిన్న రాబొందు ఒక్క గాలివానకు తెస్తుందంట. రేపు కొట్టే గాలివానకి ఈ 1000 గొడ్డును తిన్న రాబొందు చావటం ఖాయం, క్రాష్ కావటం ఖాయమని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మనవి చేస్తున్నానని తెలియపరుస్తూ ఉన్నాను.